గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో ఇదిగోండి చెరుకు. మరి సరా చెరుకు అయితే ఇందులో ఒక మొక్క పెట్టాం మేము. ఈ మొక్క అయితే చాలా పెద్దదైపోయి ఇప్పుడు టబ్ అయితే సరిపోవట్లేదండి. చూసారు కదా, ఇదిగోండి చెరుకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం ఈ టబ్లో ఉన్నది మొత్తం దిగేసి మరి నేనైతే రిపోర్ట్ చేసుకుంటానండి. ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. చెరుకు తప్పకుండా మన మిద్దె తోటలో ఉండవలసిందండి. కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే రిపోర్ట్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే మనమైతే మరి ఈ యొక్క చెరుకు బయట తీసేయాలి కదా టబ్లోంచి. మరి ఇదిగోండి మా ప్రభు అయితే తీస్తున్నాడండి. దాన్ని ఏ విధంగా తీస్తున్నాడో చూపిస్తున్నాను మీకు. మొత్తం అదంతా బయట తీసేయాలి, రిపోర్ట్ చేయాలి కాబట్టి మొత్తం తీసేద్దాం బయటికి. అది చాలా జాగ్రత్తగా తీరా. మా వాడికి అన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయినాయండి తీయటం. అదిగోండి అంటే అంతా కంపోస్ట్, తర్వాత అది టబ్బ నిండి అంతా ఏర్లు ఎక్కువైపోయినాయండి. అందుకని ఈజీగా వచ్చేసింది. చూసారా, అదిగోండి అన్నీ వేర్లు అవన్నీ కూడా. ఇప్పుడైతే మనం అవన్నీ కూడా కట్ చేసుకుని ఒక్కొక్క మొక్క విడదీసుకొని అప్పుడైతే మనము ఇంకో దాంట్లో పెట్టుకుందామండి. మరి తీస్తున్నాడు, చుట్టూరు మొత్తం మట్టి అంతా కూడా తీసేయాలి. మా పిల్లలకి ఇప్పటి నుంచే గార్డెనింగ్ వర్క్ అంతా నేర్పిస్తున్నానండి నేనైతే. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా మరి గార్డెనింగ్ చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకి చెరుకు మొక్కలు ఏంటో తెలియట్లేదు, వరి మొక్కలు అంటే ఏంటో తెలియట్లేదు. మరి అసలు కాయలు ఇటు నుంచి వస్తే ఏ చెట్లు కాస్తాయో కూడా తెలియట్లేదండి. మీరు కూడా మీ పిల్లలకి ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు మీ పిల్లలకు కూడా కనీసం మొక్కలన్నా చూపించి పలానా చెట్లు అని చెప్పండి. ఇదిగోండి ఇప్పుడైతే మరి అంతా మొత్తం తవ్వేస్తున్నాడు ప్రభు. తవ్వేస్తున్నాడు, చూద్దాం. ఇదిగోండి మరి ఇస్తారా తీస్తున్నాడు. ఎన్ని వేర్లేనండి చూడండి ఎలాగొచ్చేసినాయో. అంతంత వేర్లు మొత్తం టబ్బ నిండా వేర్లే. బలం ఎక్కువ ఉందా? అందుకనే చెరుకులు అవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం దాన్ని రిపోర్ట్ చేసి దానికి పెట్టామనుకో, ఒక్కొక్క మొక్కను ఒక దాంట్లో బాగా వస్తాయి. ఎంత కుస్తీ పట్టాల్సి వస్తుందో దీన్ని. జాగ్రత్త. సిద్ధం వీడియో పెట్టాం కదా, కోతకు సిద్ధం. అందులో కోసుకున్నాం చెరుకు. మిద్దె తోటలో చక్కగా వచ్చింది చెరుకు, తెలుసా? చూసారా ఎంత కుస్తీ పడుతున్నాం మేమైతే. ఏరు నిండిపోయి అడుగొట్టు. తనకైతే మా ప్రభు మొక్కలన్నీ మొత్తం దానికి విడదీసేసాడు మొక్కలన్నీని. అవి చూసారా, చాలా ఓపికగా తీసాడండి. అయ్యో చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడైతే ఒక చెరుకు ఉంది, తినేమని ఆడికి ఇచ్చేస్తానండి, కష్టపడుతున్నాడు కాబట్టి. ఇదే నీ చెరుక? ఇగోండి మొత్తం అన్నీ తీసేశాడు. ఇదిగోండి మరి చెరుకు అయితే మొత్తం మా ప్రభు మొత్తం కూడా తీసేశాడు. ఒక్కొక్క మొక్క మొత్తం పీకేశాడు. ఇదిగోండి ఇప్పుడైతే ఈ మొక్కల్లో నేనైతే ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో పెడతాను. ఈ లోపు ఏం చేస్తానంటే ఇదిగోండి చెరుకు అయితే ఒకటి ఉంది కదా, ఎంత కష్టపడ్డాడు కాబట్టి మా ప్రభుకి అయితే ఇచ్చేస్తానండి చెరుకు. పట్టుకురా, మళ్ళీ తీగ ఉంటుందండి. ఇది మనం కొట్టాం మేము ఒకటి, ఇంక ఇది పనికిరాదు. కొడతాను, పట్టుకో. సరే జాగ్రత్త చెయ్యి. పట్టుగా ఇరిగిపోయింది. ఇదేమో వేరు పెట్టొచ్చండి, ఆడదాము. ఇదైతే ఇదిగో ప్రభు ఇంత కష్టపడి చెరుకు తీశాడు కాబట్టి ఇడికైతే ఇచ్చేస్తానండి. సగం ముక్క నీకు, సగం ముక్క శనక్కి పక్కన పెట్టు. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇదిగోండి పట్టుకోరా, ఈ చెరుకు మొక్కలు అయితే నేను ఒక్కోటి తీసి ఇదిగోండి ఇక్కడ గ్రో బ్యాగుల్లో అయితే నేను అదే పశువుల ఎరువు, కంపోస్టు ఇవన్నీ కలిపి అయితే నేను ఇక్కడ గ్రో బ్యాగుల్లో నింపుకున్నానండి. ఇప్పుడైతే ఈ బలంగా రావడానికి నేనైతే ఇలా పెట్టుకోబోతున్నాను.
ఈ విధంగా అయితే మనం పెట్టుకుందామండి. చూసారు కదండి. మరి ఇగోండి మరి చెరుకులు అయితే మేము మొత్తం గ్రో బ్యాగ్లో అయితే పెట్టేశాను. అక్కడ కూడా పెట్టేశాను. మరి ఇలాగైతే పెట్టుకున్నాను, రిపోర్ట్ చేసుకున్నాను ఒక్కొక్కటి తీసి. మళ్ళీ తర్వాత ఎలా బతుకుతాయి అన్నది చూద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.